హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రమ్ని గోవింద్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను, దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, మసాలా పొడి, పెరుగు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేయాలి. ఈలోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేయండి ప్లీజ్. చూసారా, ఇలా చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు కర్రీ కోసం ఆయిల్ వేసుకొని దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి, దినుసులన్నీ. అలాగే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి, వీటిని వేసుకోవాలి. ఉల్లిపాయలను ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. వీటిని కలర్ మారే వరకు, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చికెన్ని. తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూసారా, అంత బాగా వేగింది కదా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాము. చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది చూసారా. ఒకసారి బాగా కలుపుకుందాము. చికెన్ని మూత పెట్టుకోవడము, కలుపుకోవడము అలా చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. అలా చికెన్ బాగా వేగనివ్వాలి. చికెన్ వేగింది. ఇప్పుడు కాస్త కర్రీకి సరిపడా కారం వేసుకుందాము. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ వేయించుకోవాలి. సాల్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకోండి. చికెన్లో ఆల్రెడీ వేసుకొని నానబెట్టాం కదా. చాలా బాగా వేగించేసారు, ఆయిల్ మొత్తం బాగా తేలింది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము. చెప్పాను కదా, మూత పెట్టుకుంటూ వేగనివ్వాలి. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారు చికెన్ ఎలా వేగిందా. ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఈ స్టేజ్లో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకుందాము. ఈ టైంలో మీరు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. చూసారా, ఇలా ఒకసారి కలుపుకుంటే ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు అండ్ కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్ బాగా పడుతుంది అన్నమాట. మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై సూపర్గా రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఈ చికెన్ ఫ్రైని ఒట్టిగా కాకుండా బగారా రైస్తో టేస్ట్ చేశాను. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.